హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. ప్రీవియస్ వీడియోలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి కొన్ని మా అత్తయ్య శారీస్ పెట్టాను కదా. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అత్తయ్య శారీ సెలెక్షన్ అంతా బాగుంది అన్నారు, కానీ నేను మ్యాచింగ్ చేసిన బ్లౌజెస్ మాత్రం అంత మంచిగా లేవు అనేసి చాలామంది కమెంట్ చేశారు. అందుకోసమే ఇవి ఇంకా కొన్ని మిగిలిన శారీస్ అన్నమాట. వీటికి నా దగ్గర 1-2 బ్లౌజులు ఉన్నాయి, మ్యాచింగ్ చేశాను. ఇంకా మిగిలిన వాటికి ఎలాంటివి స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది అన్నది మీరే నాకు ఒక కమెంట్ రూపంలో తెలియపరచండి. నేను అలాగ స్టిచ్చింగ్ చేయించుకుంటాను. అత్తయ్య శారీస్ అన్నీ మంచిగా మెయింటైన్ చేసేవాళ్ళు, అందుకోసమే పట్టు శారీస్ కొంచెం మంచివన్నీ ఉంచేసుకొని డైలీ వేర్ అయితే తీసేసామన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ శారీ, ఈ కాంబినేషన్లో అప్పట్లో చాలామంది తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా ఇష్టపడతారు కదా ఈ కాంబినేషన్. అయితే అప్పట్లో తీసుకున్న శారీస్ అయితే పట్టు చాలా బాగుంది అసలు. ఈ బ్లౌజ్ అయితే నా దగ్గర ఉంది, రీసెంట్గానే వేరే శారీ పైకి నేను స్టిచ్ చేయించాను, వర్క్ చేయించుకొని. ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనేసి ఇలా సెట్ చేసుకున్నాను. బార్డర్ వచ్చేసి డార్క్ బ్రౌన్ వచ్చిందనమాట, బాగా సరిపోయిందని అనుకుంటున్నాను. పళ్ళు అయితే ఇలా వచ్చింది, బాగా గ్రాండ్గా ఉంటుంది పళ్ళు. శారీ మొత్తం ఇలాగే ఉందన్నమాట. బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చేసి ఇది కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది డబల్ షేడెడ్ అనమాట, మంచి కలర్ అనమాట. ఈ కలర్ లేదు నాకు. పళ్ళు వచ్చి ఇలా ఉంది. దీనికైతే నా దగ్గర ఇంకొక బ్లౌజ్ ఉంది, కొంచెం మ్యాచ్ అవుతుందనేసి ఇలా సెట్ చేశాను. వర్క్ కూడా ఇది వచ్చేసి మగ్గం వర్క్ అనమాట, నీట్గా మ్యాచ్ అయ్యింది అనిపించింది. ఈ శారీస్కి ఎక్కువ ఖర్చు పెట్టి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించడం నాకు అంత ఇష్టం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక 3-4 టైమ్స్ కట్టేస్తాను, తర్వాత పిల్లలకి హాఫ్ శారీ అలా స్టిచ్చింగ్ చేయిద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. ఇవి వచ్చి బెనారస్ అనమాట, మంచి క్లాత్. అంటే ఎవరో ఫంక్షన్లో అలాగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినవి అనమాట. వీటిని ఈ శారీస్కి వేటికి మ్యాచ్ అవుతాయి అన్నది మీరు చెప్పండి. నేను ఇక్కడ పైన బ్లౌజెస్ ఇలా పెడతాను. ఇంకా నా దగ్గర వీటికి మ్యాచెస్ అయిన బ్లౌజెస్ అయితే లేవు. ఈ బ్లౌజ్ పీసెస్తో ఏమైనా స్టిచ్చింగ్ చేయిద్దాం అనుకుంటున్నాను. ఇవి కాకపోతే ఎలాంటివి బ్లౌజ్ అయితే బాగుంటుంది అన్నది కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ శారీ, ఇది నా డ్రెస్లో అది కనిపించట్లేదు అనుకుంటా. మంచి కలర్ కాంబినేషన్ ఉంది, గ్రీన్ అండ్ బ్లూ అన్నమాట. శారీ మొత్తం ఇలా ఉంది, మంచి సాఫ్ట్ పట్టు అనమాట. అసలు శారీ అంతా ఇలా ఉంది. పళ్ళు వచ్చేసి ఇలా ఉంది, ఈ కలర్లో పళ్ళు వచ్చి ఉంది. చాలా బాగుంది అసలు, ఈ కలర్ అయితే చాలా బాగుంది పెట్టుకుంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది వచ్చేసి గోల్డ్ స్పాట్ అనమాట కలర్. ఇదే సేమ్ శారీనే నా ఎంగేజ్మెంట్కి అత్తయ్య తీసుకున్నారు. ఇది సేమ్ వర్క్ డిజైన్ వచ్చింది, కానీ నా దానికైతే నా శారీకి వర్క్ వచ్చింది హెవీగా, అది చాలా హెవీగా ఉంటుందన్నమాట. అత్తయ్య శారీ ఏమో మొత్తం ప్లెయిన్, ఇలాగా వర్క్ ఏం లేదు, ఇలా డిజైన్ వచ్చింది, సెల్ఫ్ డిజైన్. పళ్ళు చూసారా, బాగుంది కదా గ్రాండ్గా. ఇదే మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ శారీ చూసారా, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఈ శారీ నేను ఆల్రెడీ 3-4 టైమ్స్ కూడా కట్టాను. ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉంటేను మ్యాచ్ చేశాను అనమాట. ఈ పళ్ళు చూసారా ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఈ శారీ అయితే కన్నా. చాలా లైట్ వెయిట్ పట్టు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మెరూన్ శారీ. అత్తయ్యకి మెరూన్లో చాలా ఉన్నాయి శారీస్, మరి ఎందుకు మెరూన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అనుకుంటా, ఇష్టపడతారు కూడా, ఎక్కువ మెరూన్లో తీసుకునేవాళ్ళు. ఇంకా శారీ మొత్తం ఇలాగే ఉండేదన్నమాట. ఈ శారీ మొత్తం ఇలాగే ఉంది డిజైన్, చాలా బాగా ట్రెండింగ్ అని అనిపిస్తుంది ఇప్పటికీ కూడా. ఇది ఎప్పుడో అసలు 15 years బ్యాక్ అలా తీసుకున్న శారీ. దీనికి ఇదే గోల్డ్ కలరే సరిపోతుందేమో, మ్యాచింగ్ అవుతుంది. ఇది ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు, మరి వర్కా ప్లెయిన్గానా అన్నది థింక్ చేస్తున్నాను. అత్తయ్య ప్రతి ఒక్కదానికి ఫాల్ పికో అన్నీ నీట్గా చేయించేవాళ్ళు. అంత శారీ అంతా నీట్గా ఉంది, దీనికి బ్లౌజ్ ఎలాగో మ్యాచ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. ఇది కూడా డబల్ షేడ్ అనమాట,
అది ఎప్పుడు రీసెంట్గానే తీసుకునేట్టున్నా. ఇది కొంచెం వర్క్ కూడా వచ్చింది ఇట్లా బార్డర్కి. కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుంది కదా. ఇవన్నీ ట్రెడిషనల్ కలర్స్ అన్నమాట, ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటి కలర్ కాంబినేషను. ఇలా సింపుల్గా నీట్గా బాగుంటుంది ఇది కూడా శారీ. ఇది కాంట్రాస్ట్ ఇంకా గ్రీన్ కలర్ పళ్ళు ఎందుకు వచ్చి ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. చాలామంది చనిపోయిన వాళ్ళు బట్టలు వేసుకోవద్దు అని అంటూ ఉంటారు. ఏమో నాకైతే అలాంటి సెంటిమెంట్ ఫీలింగ్స్ అయితే ఏమీ లేవు. నేనైతే అత్తయ్యటన్ని రీయూజ్ చేస్తున్నాను. పెద్దవాళ్ళు ఇచ్చే విలువైన ఆస్తులు నగలైతే పడేయం కదండి, వాటిని అయితే మనం తీసుకుంటాము. ఇలా వాళ్ళ జ్ఞాపకంగా ఎంతో ఇష్టంగా తీసుకున్న బట్టలు మాత్రం అన్నీ పడేస్తాము. ఎందుకు అదైతే నాకు నచ్చదు. మంచిగా ఉంటే మనం రీయూజ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఇలా గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా మంచిగానే అనిపించింది శారీ. పళ్ళు వచ్చేసి ఇలాగ ఉందన్నమాట, పళ్ళు మొత్తం ఇలాగ ఉంది. ఇది అంటే ఇది పెద్దవాళ్ళు కట్టుకునే శారీ లాగే ఉంది కలర్ ఎందుకు, కానీ దీనికి మనం కొంచెం ట్రెండింగ్గా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందేమో మరి. చూస్తాను 1-2 సార్లు కట్టేసి తర్వాత పిల్లలకైతే అన్నీ లంగా ఓణీలాగా రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి మరి కొంచెము పాతవిగానే అనిపిస్తున్నాయిలేండి, అంటే చాలా ఎప్పుడో తీసుకున్నారనుకుంటే. అందులోనూ కలర్ ఎందుకు బాగుంది, దీన్ని ఫ్రాక్ లాగా పిల్లలకి అలా స్టిచ్ చేయించచ్చేమో అనిపించింది. పళ్ళు చూసారా, పళ్ళు బాగుంది. బేసిక్గా పళ్ళును యోక్ పార్ట్లో వేసేసి కింద లాంగ్ ఫ్రాక్ అలాగా ఆ కాంబినేషన్లో తీసుకుందామని ఐడియాతో ఉన్నాను. ఏమంటారు, మీకు ఎలాగ దీన్ని రీయూజ్ చేయొచ్చు అన్నది చెప్పండి. బార్డర్ కూడా చాలా బాగుంటుంది. శారీ ఒకటి కొంచెం వెలిసిపోయినట్టుగా కొంచెం అంతా అలా అనిపిస్తుంది, కానీ పళ్ళు బార్డర్ అయితే చాలా బాగుంది. ఇది మనము కట్టుకోలేము కాబట్టి పళ్ళు బార్డర్ తీసేసి దాన్ని ఏ దానికైనా మ్యాచ్ చేద్దామనేసి ఐడియాలో ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మెరూన్ శారీని చూసారా. మెరూన్ శారీస్ ఎన్ని ఉన్నాయో అసలు. ఇది కూడా మెరూన్ శారీని, లోపల చూసారా పళ్ళు అంతా బాగుంది చక్కగా. దీనికి మంచిగా కొంచెం ఏదైనా హెవీగా బ్లౌజ్ వేస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే శారీ అంతా ఎక్కువ డిజైన్ లేదనమాట, కొంచెం ఎక్కువ ప్లెయినే కనిపిస్తుంది పళ్ళు. అది పళ్ళు పార్ట్ అయితే చాలా బాగుంది అసలు. సింగిల్ లేయర్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది కదా ఈ పళ్ళు వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకా కొంచెం పెద్ద తరహాగానే ఉన్నాయి ఈ శారీస్ అయితే. కలర్ చూసారా, ఈ కలర్ చాలా బాగుంది అసలు. మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేసేవాళ్ళు అత్తయ్య. షాపులన్నీ తిరిగి తన నచ్చిన శారీ దొరికేంతవరకు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. మాకు పెట్టాల్సి వచ్చినా తను తీసుకోవాల్సి వచ్చినా కూడా అన్ని షాపులన్నీ తిరిగి సెలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇది శారీ అంతా ఇలా ఉంది. ఇంకా పళ్ళు చూసారా, పళ్ళు బాగుంది. అన్నీ ఈ పెద్దవాళ్ళు కట్టే టైప్లో ఉన్న ఈ శారీస్కి పళ్ళు చాలా బాగుంది. పళ్ళు ఏం పాడవలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది గద్వాల్ కాటన్ అనమాట, గ్రీన్ కలర్. ఇది కూడా బాగుంది అసలు, శారీ ఏమీ పాడవలేదు. దీనికి వేసుకుంటే ఈ పర్పుల్ కలర్ ఉంది కదా, ఫ్లవర్స్ డార్క్ గ్రీన్ పర్పుల్ ఉంది. పర్పుల్ వేద్దామా అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటే డార్క్గా బాగుంటుందేమో అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి గద్వాల్ కాటనే. ఇది మొత్తం టోటల్గా మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ అనమాట. కలర్ అయితే చాలా బాగుంది అసలు, యాష్ కలర్, మెంతి కలర్ బార్డర్. ఇది బార్డర్. శారీ కూడా చాలా బాగుంది. శారీ అంతా ఇలా వచ్చింది, ప్లెయినే ఉంది. పళ్ళు వచ్చేసి ఇదన్నమాట. పళ్ళు పార్ట్ చూసారా ఎంత షైనీగా ఉందో, ఇది పళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇవి కొంచెం ఇదైపోయినాయిలేండి, కొంచెం పాడైనట్టు అనిపిస్తున్నాయి చూస్తూ ఉంటే. ఇంక ఇదే కాంబినేషన్ ఎల్లో అండ్ మెరూన్ అనమాట, ఎక్కువగానే యూస్ చేసినట్టున్నారు. ఇది కొంచెం పాడైనట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది ఒక శారీ ఉంది, ఆరెంజ్ గ్రీన్ అనమాట కాంబినేషన్. ఇది కూడా పట్టు శారీనే, బాగుంది కదా అసలు. ఇవండి శారీస్ అయితే ఇవి. వీడియో ఎలా ఉంది, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నానని.
అదే 5000 సబ్స్క్రైబర్స్ అవుతే నేను ఖచ్చితంగా ఒక గివ్ అవే అనేది ముగ్గురిని సెలెక్ట్ చేసి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. నా వీడియోస్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.